అలన్న నడిపన్న ఆనంద్ 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 అశోక్ ఆనంద్ గడ అశోక్ గడు ఆనంద్ అశోక్ తీసేసుడు కాదు, వాళ్ళని నలుగురిని కూలికి తీసేయాల, నలుగురిని భూమి మీద సత్యవంతుల్ని బతకనియాల. ఇప్పుడు మనం చూడు ఎవరు కొట్టం తిట్టం కదా, వాళ్ళకి శిక్షలు వేయం, ఎందుకంటే నోటి మాటలు ఎన్నో జారిపోతాయి. చంపుడు అంటే ఇది దారుణంగా అన్న విషయం ఇది. అయితే ఏం చేసిండు ఇక 2-3 నెలల దాకా మంచిగా ఉండు, ఒక 2 నెలలు ప్రెగ్నెంట్ అయింది, నాకు తెలకుండా నా బిడ్డ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. నాకు చెప్పలేదు అది ఆడు తల్లి అన్నదమ్ములు అవురా అమ్మ ప్రెగ్నెంట్ అయింది నా భార్యను చూడరావా అని అంటే, అవురా ప్రెగ్నెంట్ అయితే కొంత పిల్ల ముదిరిందంటే నువ్వు బతకలేవు, నీకు ఆస్తి ఇయ్యరు అంతస్తి ఇయ్యరు, వాళ్ళు అక్కడ 20 లక్షలు పోతాంటారు, 20-30 లక్షలు వస్తాయి, 2 ఎకరాల పొలం వస్తుంది, అరా కానుపు తీసేయి సక్కరా దాన్ని ఎంపేసి సక్కరా. మరి ఇడాకులు చేసుకున్నా గానీ నేను ఫోన్ అని పెడుతుంటి, మరి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని వేసుకున్నా నేను ఫోన్ అని పెడుతుంటి. అంత దాన్ని ఎంపురా సంపురా అన్నదమ్ములు నాకు ఫోన్ చేసారు. అవునే దొంగముండ సువర్ముండ ఎట్లా ఉంచుకునేవి నా తమ్ముడిని, సిగ్గు లేదే మానం లేదే, నాకు ఎంబెల్లి సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉంది, 4-5 రోజులలో 10 రోజులలో నీ బిడ్డను చంపేస్తాను, కొట్ల కాడ దొరుకుతారు, నీ బిడ్డ నాకు కొట్లలో దొరుకుతుంది, బాబా కాడ దొరుకుతుంది, ఇక్కడ 100 సార్లు తిరుగుతుంది నీ బిడ్డ, ఏ టైంలో నాకు దొరకదా, అప్పుడు షాపింగ్ లకైనా దానికైనా దీనికైనా వస్తారు, ఆయన నడి రోడ్డు మీద నరికేస్తాను.